బాగుంది సార్, చాలా బాగుంది. మ్యూజిక్, డైరెక్షన్, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అందరు చాలా బాగా చేశారు సార్. ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. చాలా సూపర్ ఉంది సార్. మంచి డైరెక్షన్, ఫోటోగ్రఫీ అంతా చాలా చాలా బాగుంది సార్. సూపర్ ఉన్నది. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్. ఇది తలా సినిమా అనేది అమ్మ రాజశేఖర్ గారు బజ్జీ తీశారు. అట్లా మిలన్ రాజేందర్ भी మంచి యాక్టింగ్ చేశారు. అంతా బాగుంది సినిమా. पिक्चर जबरदस्त है। देखो पिक्चर को आना देखना, क्या जबरदस्त पिक्चर है। देखे ना खाली दिल दिल खाली मार लेना। बहुत अच्छी है भाई फिल्म. నమస్తే, నా పేరు ఆకాష్. ఈ మూవీలో యాక్ట్ చేసిన సార్ మాస్టర్ చాలా మంచి అవకాశం ఇచ్చిండు. అలాగే రాగిని కూడా చాలా మంచిగా చేసిండు. గ్రేట్ అనుకోవాలి. ఫస్ట్ టైం ఇలా పెద్ద ప్రొఫెషనల్ లెక్క చేసిండు. చాలా గ్రేట్ అనుకోవాలి. అలాగే మా టీంలో దీక్షిత్ అన్న మస్తు చేసిండు. చాలా మంచిగా చేసిండు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. సినిమా చాలా బాగుంది. సినిమా బుర్ర పాడుంది. సినిమా సూపర్ ఉంది. ఈసారి అమ్మ రాజశేఖర్ గారు నాన్న రాజశేఖర్ గారు తీసినట్టుగా అనిపించింది నాకు. సెంటిమెంట్ చాలా బాగుంది. ఈయన పడిన కష్టం ఈరోజు కనిపిస్తుంది. అమ్మ రాజశేఖర్ గారు కనిపించట్లేదు అనుకుంటున్నారు కానీ ఈరోజు మనకి నేషనల్గా కనిపిస్తున్నారు అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది. కొత్తగా అనిపించలేదు, కొత్తగా చేసినట్టుగా లేదు. యాక్టింగ్ అయితే తీసేసారు. బాగుంది. ఫ్యామిలీ గురించి మంచిగా ఉన్నది సినిమా. మంచి ఫ్యామిలీ గురించి లాస్ట్ తల్లిదండ్రికి ఎట్లా చూసుకోవాలని మంచిగా ఉన్నది సినిమా. అమ్మ కోసం మంచిగా చేశారు. మమ్మీ కోసం ఉంది. కొడుకును అంటే అట్లా అదాలి మంచిగా ఉన్నది. ఎక్సలెంట్ ఉంది. తల్లి కోసం ఉంది కాబట్టి కొడుకు అలా ఉండాలి. చాలా బాగుంది. నేను సెకండ్ టైం ఈ మూవీ చూడడం. అండ్ ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ ఉండే. ఇప్పుడు సెకండ్ టైం చూసినప్పుడు కూడా చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అండ్ అందరికీ తప్పకుండా చూడాలి ఈ మూవీ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. नए कैरेक्टर्स है, उनको अवसर दिया गया, सबका अच्छा लगा. చాలా బాగుంది. అమ్మ క్యారెక్టర్ బాగుంది. మూవీ సెకండ్ టైం దీక్షిత్ క్యారెక్టర్ చాలా బాగుంది. అన్నట్టు విలన్ గా అది టంగ్ కట్ చేసేటప్పుడు చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. చాలా సూపర్ ఉంది. చాలా యాక్షన్ కూడా చాలా బాగుంది. ఫైట్ యాక్షన్ చాలా బాగుంది. వెరైటీగా మూవీ ఉంది. ఒక అమ్మ గురించి అనేది వెరైటీగా మంచిగా అనిపించింది. ఒక అమ్మ అనేది మూవీ సూపర్. 365 days పక్కా నడుస్తుంది. మూవీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ప్రతి ఒక్కరు చూడవలసిన చిత్రం ఇది. చిన్న పిల్లల దగ్గర పెద్ద చూడవలసిన చిత్రం ఇది. ఫైట్స్, యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. చాలా అంటే చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ. అందులో ఒక సీన్ ఉంటుందండి, టంగ్ కట్ చేసే సీన్. అది ఎట్లా ఉంటుందంటే అది కట్ చేస్తుంటే మనం చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఒకేసారి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ సీను. మూవీ అయితే సూపర్ హిట్. చెప్తున్నాను కదా, ఆ టంగ్ కట్ చేసే సీన్ నచ్చింది. చాలా కాదు, చాలా సీన్స్ ఉన్నాయి. ఫైటింగ్ సీన్స్ అన్ని అంతా. తల్లి సెంటిమెంట్ కూడా బాగుంది. అన్నీ బాగున్నాయి. అంటే ఒక సీక్వెన్స్ తర్వాత ఇంకే సీక్వెన్స్ వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేయడం. ఏం జరుగుతుందా అనేది. ఎక్కడ బోరింగ్ లేదండి. మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీ, హైలైటెడ్. ఈ మూవీతో అమ్మ రాజశేఖర్ సార్ కంబ్యాక్. సినిమా మాత్రం సూపర్ అన్న. బ్లాక్ బస్టర్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏడ బోర్ రాలే. మధ్యలో ఫైట్ సీను తలని నరకడం మాత్రం రప్ప పుష్ప 2. నాకు ఆడియన్స్ ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా చాలా హ్యాపీ. ఇంకా థియేటర్ పెంచేస్తున్నారు. మా ఫస్ట్ చిన్న మూవీ నెల థియేటర్ కొంచెం తక్కువ ఉంది, ఇప్పుడు థియేటర్ పెంచేస్తున్నారు. సో అందరూ ఆడియన్స్కి ఈ రోజు నుంచి అందరూ అన్ని థియేటర్ వచ్చేస్తుంది. సంతోషం ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్. నా అబ్బాయి మూవీ ఇంత సంతోషమైన హిట్ ఇచ్చింది. చాలా థ్యాంక్స్. ఆ అబ్బాయి ఆడే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది చెప్తున్నారు. అదే నా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రణం నా ఎక్స్పీరియన్స్కి ఎక్కువైంది. ఆ అబ్బాయికి ఎక్స్ట్రీమ్. నాకు చాలా మంచి పేరు వస్తుంది, నా అబ్బాయికి మంచి పేరు వచ్చేసి. అబ్బాయి మంచి హీరో ఇస్తున్నారు ఇండస్ట్రీకి అప్పుడు టాక్ వచ్చింది. అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ డెబ్యూట్ ఫస్ట్ హీరో అలా లేదు, ఆల్రెడీ 10 మూవీ చేసిన హీరోలా చేస్తున్నారు. మీరన్నీ చూసారు, ఎలా ఉంది? ఫ్రాంక్గా చెప్పండి, అబ్బాయి ఎలా చేశాడు? థ్యాంక్ యూ అండి. మాస్టర్ ఇప్పుడే సినిమా చూశాను, అద్భుతంగా ఉంది. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 15 yearsగా ఉన్నాను. మీ రణం మళ్ళీ గుర్తొచ్చింది. మాస్టర్ బ్యాక్ అదిరిపోయింది మాస్టర్. మీకు మంచి పేరు వచ్చింది, అప్పుడు పేరు మళ్ళీ వచ్చింది. అబ్బాయికి అయితే అద్భుతమైన పేరు వచ్చింది. ఓ మంచి హీరో మళ్ళీ దొరికాడనిపించింది. చాలా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.